నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో పవన్ ప్రచార యాత్ర. తప్పును ఎదిరించకపోతే భవిష్యత్తు అంధకారమవుతుందంటూ యువతకు దిశానిర్దేశం. వీరవాసరం మండలంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. వాలంటీర్లను అడ్డుకోవడం వల్లే పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవేదన. భీమవరం మండలంలో జనసేన పార్టీ అభ్యర్థి అంజిబాబు ప్రచార యాత్ర. గ్రామాల నుంచి విశేష స్పందన వస్తోందంటూ ఆనందం. ఆకివీడు మండలంలో వినూత్న రీతిలో స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ ఎన్నికల ప్రచారం. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటూ హామీ. తప్పును ఎదిరించకపోతే భవిష్యత్తు అంధకారమవుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు ఉత్తరాంధ్ర అంటే ఎంతో ఇష్టమని అన్నారు. జగన్ పాలనలో యువతకు ఉద్యోగాలు లేవని, మద్యం ధరలు పెంచేశారని అన్నారు. ప్రభుత్వ భవనాలకు రంగుల కోసం 2,000 కోట్లు దుబారా చేశారని అన్నారు. అందులో 220 కోట్లు వెచ్చిస్తే తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ పూర్తయ్యేదన్నారు. ఇప్పటికైనా ప్రజలు గుర్తించి కూటమి విజయానికి ప్రజలు సహకరించాలని అన్నారు. కార్మికుల కోలాటమా, ఓ శ్రీకాకుళమా, ఈ ప్రాంతాల్లో తిరిగిన వాడిని, కష్టాలు చూసిన వాడిని, యువత కడుపు మంట తెలిసిన వాడిని, ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్ళిపోతా ఆ కడుపు మంటను అర్థం చేసుకున్నవాడిని. నేను దశాబ్దం ఎందుకున్నాను అంటే ఓడిపోయినా కానీ అందరిలాగా పారిపోవడం నా వల్ల కాదు. నాకు ఒకటే తెలుసు, నిలబట్టమే తెలుసు. నాకు మనకి ఒక్కొక్కళ్ళు మహాపండితులు, ఉద్దండులు, వాళ్ళందరినీ చూసి నేర్చుకుంది మన నేల కోసం పనిచేయటం, మీకోసం నిలబడటం. అక్కడ చూస్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో అది కళలు నిజం చేయడానికి. కెమెరా అటు చెప్ప, కళలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం అంట. మీకు మెగా టీఎస్సీ ఇచ్చి మీ కళలు సిద్ధం చేశాడా, నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా మీకు? మీకోసం ఎప్పుడన్నా జగన్ గాని ఇక్కడున్న వైసీపీ నాయకులు గాని ఏ రోజున్నా వచ్చి యువతకి ఏం కావాలి, మీకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు? ఆ పోస్టర్ దేనికి? జగన్ సిద్ధం సిద్ధం. ఏం కళ నిజం చేస్తాడు? మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు. 60 రూపాయల మద్యాన్ని 200కు అమ్ముతున్నాడు. ఆ కళ నిజం చేయడానికి సిద్ధం చేసా వచ్చాడా? 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోతే వాళ్ళ ఇంట్లో ఏడుపులు నిజం చేయడానికి వచ్చాడా? జగన్ కోసం సిద్ధం 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 అని. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఇంకేం కళలు నిజం చేస్తావు? ఇతనికి ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చే హక్కు, అతను అడిగి ఓట్లు అడిగే హక్కు మీకు అతనికి ఉందా? మీరు ఆలోచించండి ఒకసారి. 13 పథకాల పైన తీసేశారు మనకి. ఎక్కడికి వెళ్ళిన రుణాలు? ఎవరు అడుగుతారు వీటిని? మళ్ళీ ఇంకొకసారి వైసీపీని గెలిపిస్తే మీకు ఇస్తారా రుణాలు? ఇంకొకసారి మర్చిపోతారు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు. జగన్ పాలకొండ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నాడు, కళలు నిజం చేయడానికి వస్తాను వస్తాను అంటున్నాడు. తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ చేశాడా? 60 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి. అది చేయలేదు, అది నిజం చేయలేదు. మళ్ళీ ఇంకోసారి ఓట్లు కావాలంట. జంపరకోట 3,000 ఎకరాలకి మనకు కావాలి, అది నిజం చేయలేదు. జగన్ డబ్బులు తీసేస్తే భవన నిర్మాణ కార్మికులది 450 కోట్ల రూపాయలు, తను దోపిడీ చేసిన దానికి నేను 1 కోటి రూపాయలు ప్రభుత్వం రాగానే నేను విరాళంగా భవన నిర్మాణ సంక్షేమ నిధికి అందజేస్తాను. భవన నిర్మాణం ఏ డబ్బు అయితే తీశారో ఆ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి మళ్ళీ డబ్బులు పడేలా చేస్తాం. అలాగే ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డ్స్ అందజేస్తాం. ఫీజు రీంబర్స్మెంట్ చేశారా? మీకు ఎవరైనా ఈ ప్రభుత్వం చేసిందా? అడగరా మీరు? ఓట్లేస్తారా ఈ ప్రభుత్వానికి? ఫీజు రీఎంబర్స్మెంట్ చేయించే బాధ్యత, ఆ హామీ మనం ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వం అంటే మీరు నమ్మే పవన్ కళ్యాణ్ కూడా గుర్తుపెట్టుకోండి. అమ్మా, తండ్రి లేని బిడ్డనమ్మా నేను. జగన్ ఏమన్నాడో వచ్చి, నేను తండ్రి లేని బిడ్డనమ్మా, ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడు. మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు.
నేను దశాబ్దం తర్వాత అడుగుతున్నా, అడగట్లా, అభ్యర్థిస్తున్నాను. కూటమికి ఓటేయమని అడగట్లా, ఆర్థిస్తున్నాను. కూటమి అభ్యర్థుల్ని బలంగా గెలిపించండి. మన పార్టీ, మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మీరు నమ్మండి. ప్రభుత్వం వచ్చేస్తుంది, కానీ నేను అడిగేది భారీ మెజారిటీతో గెలిపించండి. చంద్రబాబు ఆయన కూటమి చేసిన కుట్రల వల్ల పెన్షనర్లు సొమ్ము కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఈ పాపం వారిని విడిచిపెట్టదని భీమవరం నియోజకవర్గ వైసీపీ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరవాసనం మండలం తోకలపూడి, రాయకుదురు, పంజావేమవరం, జొన్నెలపాలెం, ఉత్తరపాలెం, చింతలకోటి గరువు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథి శ్రీనివాస్ తోకలపూడి గ్రామంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల 1వ తేదీనే ఇంటికి వచ్చి పెన్షన్ సొమ్ము ఇచ్చేలా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని, అయితే చంద్రబాబు తన కుట్రలతో వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరగడం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి మహిళల నుంచి విశేష స్పందన వస్తోందని, జగన్ మహిళలకు మేలు జరిగేలా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేశారని అన్నారు. అలాగే తాజాగా ప్రకటించిన మేనిఫెస్టో కూడా అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ఉందని అన్నారు. ప్రచారంలో భాగంగా పంజావేమవరంలో సుమారు 50 మంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా పేదరికం పోవాలని చెప్పి నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి కూడా 1 నుంచి 5 లక్షల వరకు మేలు చేయాలని చెప్పి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో, ఇచ్చిన హామీలన్నీ కూడా 99% అమలు చేయడం జరిగింది. అవ్వాతాతలకు కానీ, బడుగు బలహీన వర్గాల్లో కానీ, ఎస్సీ ఎస్టీల్లో కానీ పేదలకు సంబంధించి వాళ్ళకి మంచి చేయాలని కోరుకోవడం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, అయితే పవన్ కళ్యాణ్కి కానీ, వీళ్ళకి ఎవరికి సుతారమో ఇష్టం లేదు. పేదలంటే చిన్న చూపు, అలాగే ఎస్సీ ఎస్టీలు అంటే చిన్న చూపు, బీసీలు అంటే చిన్న చూపు. నిజంగా అగ్నికుల క్షత్రియులకు సంబంధించిన వాళ్ళు మమ్మల్ని ఎస్సీల్లో పెట్టమని అడిగినప్పుడు, అలాగే నాయి బ్రాహ్మణ్స్ విషయంలోనూ, వీళ్ళందరి విషయంలో, ఎస్సీల విషయంలోనూ ఏ రకంగా మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అన్నది మనందరికీ కూడా తెలుసు. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ వ్యవస్థను పెట్టి, సచివాలయ వ్యవస్థను పెట్టి, వాలంటీర్ ద్వారా ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతికే విధంగా, ముఖ్యంగా ఒక ఇంటి విషయంలో కానీ, పెన్షన్ విషయంలో కానీ, చేయూత విషయంలో కానీ, ఆసరా విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, ఇంటికెళ్ళి అర్హులైన లబ్ధిదారులని వాలంటీరు మీకు ఈ పథకంలో మీరు అర్హులు అని చెప్పి వాళ్ళకి గౌరవంగా వాళ్ళకి అందించే కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని ఇనుమడించే విధంగా పరిపాలనా వ్యవస్థ కొనసాగింది. ముఖ్యంగా చాలామంది వృత్తులకు సంబంధించి లేదా ఈ పథకాలకు సంబంధించి డీపీటీ ద్వారా మరి చాలా కార్యక్రమాలు జరిగినా, నాన్ డీపీటీ ద్వారా జరిగినా, ముఖ్యంగా పెన్షన్స్ వచ్చేసరికి వాలంటీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇచ్చేది. ఇదంతా కూడా సహించలేని ఈ దుష్ట చతుష్టయం అంతా కూడా కోర్టులకు వెళ్ళి, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ పనిచేయకుండా, పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్న విధానం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ మళ్ళీ వాళ్లే నాటకం ఆడుతూ పెన్షన్లే ఇవ్వలేరా, సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు కదా, అలాగా ఇలాగా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే, ఇవాళ బ్యాంకుల ద్వారా బ్యాంక్ అకౌంట్లో పడితే బ్యాంకుల్లోకి వెళ్ళి ఆ వృద్ధులు మరి పెన్షన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడికి వెళ్తే ఏదైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ అవి కానీ చూస్తూ ఉంటే, ఈ రాక్షసులకి ఇప్పటికి ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఈ శాడిజం, అంటే పేదలను ఇబ్బంది పెట్టాలి, వృద్ధులను ఇబ్బంది పెట్టాలి. ఇంకా వీళ్ళ శాడిజం ఎంతవరకు పోయిందంటే, జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపితే ఎవరు వస్తారు, నిన్ను చంపితే అడిగేవాడు ఎవడు అన్నట్టుగా మాట్లాడుతూ పేదల మీద కక్ష, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేకవన్నీ పుల్లులు ఎన్నైనా కూడా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. ఇటువంటి వ్యక్తిని కనుక మనం ప్రజలు తరిమి కొట్టకపోతే కనుక
గ్రామాల్లో తమ ప్రచారానికి విశేష స్పందన వస్తోందని ప్రజలే ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారని కూటమి భీమవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజిబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమవరం మండలం గొలవానితిప్ప, దిరుసుమర్రు, రామాయణపురం, యనమదురు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కూటమి మేనిఫెస్టోపై అవగాహన కల్పించారు. ముందుగా గొలవానితిప్పలో మొదలైన అంజిబాబు పాదయాత్రకు కూటమి నుండి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి అంజిబాబుకు జేజేలు పలికారు. ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ ఇది ప్రచార యాత్రలా లేదని విజయయాత్రను తలపిస్తోందని అన్నారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ప్రజల ఎదురొచ్చి హారతులు పడుతూ పూలు చల్లి సాదర స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ప్రతి గ్రామంలోనూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా తన అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన కోసం కృషి చేసిన ఎవరిని మర్చిపోనని, సామాజిక వర్గాల వారీగా అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీనియర్ నటుడు పృథ్వీరాజ్, మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గం, భీమవరం మండలం, యనమదురు, రామాయణపురం, గొల్లవాంతిప్ప, దిర్సుమరు గ్రామాల్లో ప్రచారం చేయటం జరిగింది. నేను చేసే ప్రచారం ఇది ప్రచారం లాగా లేదు, ఒక విజయోత్సవ ర్యాలీలాగా యువత చూపించిన ఉత్సాహం నన్ను ముగ్ధుని చేశాయి. రామాయణపురంలో ఒక పావుగంట కుంభవర్షం కురిసినట్టు పూలవర్షం కురిపించారు. దిర్సుమరు గ్రామంలో వేలాది మంది వచ్చి స్వాగతం పలికారు. యలందూరు గ్రామంలో జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రచారం చూస్తుంటే ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం ఖాయం. భీమవరం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని తెలియజేస్తున్నాం. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా విపరీతమైన ఆదరణ. అందరూ కూడా ఎన్డీఏ కూటమి రావాలి, ఇక్కడ జనసేన గెలవాలి అని ఎంతో ఉత్సాహపడుతున్నారు. ఈ రోజు వచ్చిన జనసేన సైనికులకు, తెలుగుదేశం నాయకులకు, బీజేపీ నాయకులకు, పెద్దలకు, గ్రామ పెద్దలకు, మహిళామణులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీరందరూ ఇంత చక్కగా నన్ను ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.